హాయ్ మామ! వెల్కమ్ టు యానిమీ లవర్ థాట్ జోన్. మళ్ళీ ఒక లాంగ్ వీడియోకి స్వాగతం. వీడేందిరా 2 మినిట్స్ వీడియోని లాంగ్ వీడియో అంటున్నాడు అని అనుకుంటున్నారా? అదేముంది మామ, లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటే అది మ్యాక్స్ 2-3 మినిట్స్‌లోనే అయిపోతుంది. మనం ఏం చేయలేం. సరే, మనం వీడియోలోకి వస్తే 'వన్ పీస్' ప్రపంచంలో మనం చూసిన విలన్స్ అందరూ ఒక ఎత్తయితే కానీ ఈయన మాత్రం ఇంకో ఎత్తు. వరల్డ్ గవర్నమెంట్‌కి తలనొప్పి అనుకోని ఆ 5 ఎల్డర్స్‌ని రాజు మరియు వైట్ సెంచరీ నుండి దాంకొని ఉన్న ఒక పెద్ద మిస్టరీ, అతనే ఇము-సామా. ఈరోజు ఈ వీడియోలో ఇము ఎవరు? అతని దగ్గర ఉన్న పవర్స్ ఏంటి? అంతే జాయ్ బాయ్‌కి అతనికి సంబంధం ఏంటి? ఈ విషయాల మీద కొంచెం క్లియర్‌గా తెలుసుకుందాం. ప్రపంచం దృష్టిలో ఎంప్టీ థ్రోన్ అనేది ఒక సింబల్. అంటే ఈ లోకానికి ఎవరు రాజు లేరు, అంతే ప్రపంచం అంతా సమానమని నమ్మిస్తారు. కానీ అదొక పెద్ద అబద్ధం. ఈ ఎంప్టీ థ్రోన్ మీద కూర్చునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఇము-సామా మాత్రమే. ది 5 ఎల్డర్స్ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నట్టు మనకి కనిపించినా వాళ్ళు కూడా ఇము ఇచ్చే ఆర్డర్స్‌ని ఫాలో అవుతారు. ఇము-సామా ది గ్రేట్ క్లీనింగ్స్ ఈ పర్మిషన్ ఇస్తే తప్ప కురోసాయ్ ఈ పెద్ద డెసిషన్ కూడా తీసుకోలేరు. ది పవర్ ఆఫ్ ఇము. ఇము-సామా పవర్ ఎంత భయంకరం అంటే ఒక నిమిషంలో ఒక దీపాన్ని మొత్తాన్ని నాశనం చేసేంత శక్తి ఉంటుంది. లుకానియాకి కూడా ఇదే జరిగింది. ఇది ఏషియంట్ వెపన్ ఉరేనేసా లేక ఇము-సామా యొక్క డెవిల్ ఫ్రూట్ పవరా? చాలా థియరీస్ ప్రకారం ఇము దగ్గర మదర్ ఫ్లేమ్ వాడి ఆపరేట్ చేసే ఒక డిస్ట్రక్టివ్ వెపన్ ఉందని నమ్ముతారు. ఇము-సామాకి జాయ్ బాయ్‌కి ఉన్న వైరం ఎప్పటిదో కాదు. 800 ఇయర్ క్రితం వైట్ సెంచరీ నుంచి మొదలయ్యింది. మారిజాస్‌లోని ఆ పెద్ద స్టార్ హ్యాట్‌ని చూస్తూ ఇము కూర్చోవడం మనకి చూపించారు. అంటే జాయ్ బాయ్‌కి ఇము మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగిందనమాట. ది నెఫ్టియరీ సీక్రెట్ మోనాలిసా నెఫ్టేరియా లిల్లీ. ఆల్బాస్టా రాణి లిల్లీకి ఇము మధ్య ఉన్న సీక్రెట్ ఏంటి? ఇముకి డీ క్లాన్ కి అంటే ఎందుకు అంత కోపం? ఇది వన్ పీస్ లోనే రాబోయే అతిపెద్ద ట్విస్ట్. ఇంకా ఫైనల్ సాగా మొదలైంది. లూఫీ సన్‌గార్నికా రూపంలో వచ్చేశాడు. ఇము ఏమో షాడో ఆర్ డార్క్నెస్ గా నిలబడుతున్నాడు. లైట్ వర్సెస్ డార్క్నెస్ యుద్ధం చాలా దగ్గరలో ఉంది. మీరు ఏమనుకుంటున్నారు? ఇము-సామా ఒక లేడీయా లేక మేలా? అతని శక్తి ఏంటిది? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో త్వరలో కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. తెలుసుగా. బై బై.